గొబ్బెమ్మలు. సంక్రాంతి అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ముగ్గులు, గొబ్బెమ్మలు. అసలు ఈ గొబ్బెమ్మలు అంటే ఏమిటి? అవి ఎలా తయారు చేస్తారు? ఎలా పూజిస్తారు? ఎప్పుడు పెడతారు? అనే విషయాలు చాలామందికి తెలియదు కదా. అలా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ద్వారా ఆ విషయాలను ఇప్పుడు మనం అందరం తెలుసుకుందాం. మన సంప్రదాయం ప్రకారం కొన్ని ప్రాంతాల వారు సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ధనుర్మాసం నెల మొత్తం పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడుతూ ఉంటారు. నెల మొత్తం ఇలా పెడుతూ ఉంటారు. కొంతమంది సంక్రాంతి 2 రోజులు మాత్రమే గొబ్బెమ్మలను పెడతారు. ఇలా పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి రథసప్తమి రోజున వీటిని మంటల్లో వేసి ప్రసాదం తయారు చేసి సూర్యదేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. హిందూ సంప్రదాయంలో గోమాత యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు కదా. గోవులో 3 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని మనం నమ్ముతాం కదా. అంతటి పరమ పవిత్రమైన ఆవు యొక్క పేడతోటి గొబ్బెమ్మలను తయారు చేస్తారు. ఆవు పేడను మెత్తగా కలిపి ముద్దలుగా చేసి ఒకటి పెద్దగాను మిగిలిన చిన్నగాను చేస్తారు. పెద్ద గొబ్బెమ్మను తల్లి గొబ్బెమ్మ అని, చిన్న గొబ్బెమ్మలను పిల్ల గొబ్బెమ్మలు అని పిలుస్తారు. ఒక్క గొబ్బెమ్మని ఎప్పుడూ కూడా పెట్టకూడదు. 3 లేక 5 గొబ్బెమ్మలను పెట్టుకోవాలి. ఆవు పేడ ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా మేలు చేస్తుంది. ఇంటి ముందు ఆవు పేడతో కళాపు చల్లటం, ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారు చేయటం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది యాంటీబయాటిక్లా పనిచేసి మన ఇంటి ఆవరణలో క్రిమికీటకాలను రాకుండా చేస్తుంది. ఇది ప్రకృతికి కూడా చాలా మేలు చేస్తుంది. మనం ఆధ్యాత్మికంగా చేసే ప్రతి పనిలోనూ కూడా ఎంతో కొంత సైన్సు దాగి ఉంటుంది. ముందుగా తయారు చేసుకున్న గొబ్బెమ్మలను బియ్యపిండి, పసుపు, కుంకుమతో అలంకరణ చేసుకోవాలి. గొబ్బెమ్మలను చాలా పవిత్రంగా చూడాలి. గొబ్బెమ్మలను లక్ష్మీ స్వరూపంగా గౌరీమాతగా భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో గోదాదేవిగా కూడా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తల్లి గొబ్బెమ్మను కృష్ణునిగాను, పిల్ల గొబ్బెమ్మలను గోపికలుగాను భావిస్తారు. మరికొంతమంది తల్లి గొబ్బెమ్మను సూర్యునిగాను, చుట్టూ ఉన్న వాటిని గ్రహాలుగాను భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే తల్లి గొబ్బెమ్మను చంద్రునిగాను, పిల్ల గొబ్బెమ్మలను చుక్కలుగాను భావించి పూజలు చేస్తారు. పేర్లు వేరైనప్పటికీ కూడా అందరూ గొబ్బెమ్మలను చాలా పవిత్రంగా భావించి పూజిస్తారు. పెళ్లి కాని ఆడపిల్లలు ఈ గొబ్బెమ్మలను పూజిస్తే మంచి భర్త వస్తాడని నమ్ముతారు. పండుగ రోజు చక్కగా వాకిళ్లలో ఆవు పేడతో కళాపు చల్లి చక్కగా అందమైన పెద్ద పెద్ద ముగ్గులు వేసి పసుపు, కుంకుమ రంగులతో చక్కగా అలంకరిస్తారు. తరువాత ముగ్గుల మధ్యలో పసుపు వేసి కుంకుమ వేసి గొబ్బెమ్మలను పెట్టి వాటిలో రేగి పండ్లు, వడ్లు, నవధాన్యాలు, కూరగాయలు అన్నీ కూడా గొబ్బెమ్మల దగ్గర పెట్టి నమస్కారం చేసి పూజిస్తారు. గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. సంక్రాంతికి మన ఇళ్లకు చేరుకునే పంటలు, ధాన్యాలు, కూరగాయలు అన్నింటినీ కూడా గొబ్బెమ్మలను గౌరీమాతగా భావించి వాటన్నింటినీ అమ్మవారికి సమర్పిస్తారు. పాడి పంటలు, ధనధాన్యాలు సమృద్ధిగా కలగాలని ప్రార్థిస్తారు. ఆడపిల్లలందరూ కలిసి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బెమ్మల పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఇలా మన ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తారు. ఇలా మన ఆచారాలను, సంప్రదాయాలను మనం పాటిస్తూ మన తరువాత తరాల వారికి తెలియజేస్తూ మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుందాం. ఆడపిల్లలందరూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సరదాగా పాడుకునే ఒక గొబ్బెమ్మల పాటని మనం కూడా పాడుకుందామా? గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళో, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళో,
గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళో ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళో కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళో మా వెన్నాలయ్యకు గొబ్బిళ్ళో ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళో మా రుక్మిణమ్మకు గొబ్బిళ్ళో ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళో మా రుక్మిణమ్మకు గొబ్బిళ్ళో గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళో ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళో చల్లగా ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిళ్ళో మా రామయ్య తండ్రికి గొబ్బిళ్ళో కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళో మా సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళో గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళో ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళో. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.